తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ బెల్స్ మోగాయా? కట్టు తప్పి మాట్లాడినా, క్రమశిక్షణ లేకుండా వ్యవహరించినా ఇక నుంచి మామూలుగా ఉండదని ఢిల్లీ పెద్దలు క్లారిటీగా చెప్పేశారా? ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర పెద్దలతో ఇదే విషయం చెప్పి పంపారా? ఓ రకంగా వాళ్లకు కూడా క్లాసులు పడ్డాయన్నది నిజమేనా? కేబినెట్ విస్తరణపై కూడా క్లారిటీ వచ్చిందా? మొత్తంగా రాష్ట్ర ముఖ్య నాయకులు 2 రోజుల హస్తిన టూర్లో ఏం జరిగింది? తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తినలో 2 రోజుల పాటు బిజీగా గడిపేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అయ్యారు. ఆ మీటింగ్స్ లో అధిష్టానం పెద్దలు తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారట. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తూ కూడా ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతోందంటూ కేసీ వేణుగోపాల్ లాంటి పెద్దలు కాస్త గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. లోపం ఎక్కడుంది, చేసింది కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటూ దాదాపు నిలదీశారని సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలపై మంత్రులంతా విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని సూచించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీలో క్రమశిక్షణ మీదనే ఎక్కువ చర్చ జరిగినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవడం లాంటి అంశంపై ఢిల్లీ పెద్దలు కొన్ని విషయాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారట. అసలు వాళ్లు రహస్యంగా భేటీ అయ్యేదాకా వ్యవహారం ఎందుకొచ్చింది? ఆ మీటింగ్ జరుగుతుందన్న సమాచారం మీకు లేదా? మీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వలేదా? అంటూ కేసీ వేణుగోపాల్ అడిగినట్టు తెలుస్తోంది. ఇక మీదట అలాంటి సమావేశాలు జరిగితే ఉపేక్షించకండి, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరించండి ఆదేశించారట. అసలు ఆ సీక్రెట్ మీటింగ్ కు కారకులు ఎవరని కూడా ఆరా తీసినట్టు సమాచారం. అలాగే కేబినెట్ విస్తరణ కూడా ఇప్పట్లో ఉండదని క్లారిటీ వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే కొత్తగా మంత్రి పదవులు పంపకాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చేశారట అధిష్టానం పెద్దలు. సీనియర్ నేతలు పేర్లు సిఫార్సు చేయాలని సూచించిన విస్తరణకు ముందు మళ్లీ అంతా ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రాబోతున్నందున నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయాలని ఆదేశించిందట అధిష్టానం. పీసీసీ కమిటీతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ లాంటి అంశాల మీద కూడా అధిష్టానం దగ్గర చర్చ జరిగిందట. వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఉపాధ్యక్షుల నియామకంపై కసరత్తును పూర్తి చేసినట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని మరోసారి స్పష్టం చేశారట ఢిల్లీ పెద్దలు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే అసమ్మతి ఎమ్మెల్యేల సమావేశాన్ని అధిష్టానం కాస్త సీరియస్ గా తీసుకున్నట్టే కనబడుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.